హరే కృష్ణ. ఒకరోజు ఒక బార్బర్ దగ్గరికి ఒకతను జుట్టు కట్ చేయించుకోవటానికి వస్తాడు. జుట్టు కట్ చేస్తున్నంతసేపు అతను భగవద్గీత చదువుకుంటూ ఉంటాడు. ఆ బార్బర్ చూస్తాడు. జుట్టు కట్ చేయడం అయిపోయిన తర్వాత, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు సార్ అని చెప్తాడు. ఇతను ఆశ్చర్యపోతాడు. అతను చాలా మంచివాడు. ఇలాంటి మంచి వ్యక్తి దేవుడి పైన ఎందుకు నమ్మకం లేదు అనుకుంటాడు. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అంటే, దేవుడే ఉంటే ఇంతమంది ఇన్ని బాధలు ఎందుకు పడతారు సార్? ఎంతోమంది అనాథలుగా ఉంటున్నారు. ఎంతోమంది చాలా బాధలతో తోచకు తిరుగుతూ ఉన్నారు. సో ఇంతమంది బాధలు పడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉండడు కదా. సో దేవుడు లేడు సార్ అని చెప్తాడు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి ఆ బార్బర్తో మాట్లాడుతూ ఒక దారి వెంటగా వెళ్తూ ఉంటాడు అతను. అయితే ఆ దారిలో చాలా మంది బిచ్చగాళ్ళు ఉంటారు, మతిస్థిమితం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అతను అంటాడనమాట, వాళ్ళందరినీ చూపించి, మన ఊర్లో కూడా ఒక బార్బర్ ఉంటే బాగుండు, వీళ్ళందరూ చక్కగా జుట్టు కట్ చేయించుకొని నీట్గా ఉంటారు, లేకపోతే ఎలాగా మతిస్థిమితం లేకుండా ఎలాగ పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నారో చూడండి, వీళ్ళకి చాలా అందంగా ఉండేవాళ్ళు బార్బర్ అనేవాడు ఉంటే గనక అంటాడు. ఆశ్చర్యపోతాడు. అదేంటి, నేను బార్బర్ అని ఇతనికి తెలుసు కదా, ఈ ఊర్లో బార్బరే లేదంటాడు, నేను బార్బర్ని ఉన్నాను కదా, ఎందుకలా అంటున్నారు అంటాడు. మరి బార్బర్ అనేవాడు ఉంటే ఇంతమంది జుట్టుతో ఎందుకు ఉంటారు, చక్కగా నీట్గా హెయిర్ కట్ చేసుకుని ఉంటారు కదా అంటాడు. అయితే అదేంటి, వాళ్ళు నా దగ్గరికి రాకపోతే నేను వాళ్ళ హెయిర్ కట్ ఎలా చేస్తాను, వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను చేస్తాను అంటాడు. కరెక్ట్గా ఆ రోజు కూడా మీరు భగవంతుడు లేదు అన్నదానికి ఇదే సమాధానం. దేవుడు అనేవాడు ఉన్నాడు, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. కొన్నిసార్లు ధిక్కరిచ్చేస్తాము, దేవుడు అవసరం లేదు అనుకుంటాము, దేవుడితో పని ఏంటి అనుకుంటాము, దేవుడు ఏమన్నా కావాల్సింది చెయ్యకపోతే దేవుడు లేడు అనేస్తాము. అది సరికాదు. భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడిని తృప్తిపరచాలి, భగవంతుడు ఉన్నాడని పూర్తి విశ్వాసంతో ఉండాలి, భగవంతుడితో మనం మాట్లాడగలగాలి. ఎప్పుడైతే ఆ ప్రేమ, ఆ భక్తి ఉంటుందో దేవుడు మనకి ప్రతిస్పందిస్తాడు. మనం చేసే ప్రతి చర్యకి ఆయన ప్రతిస్పందన మనము పూర్తిగా అనుభవించగలుగుతాం. సో మనందరికీ కూడా దేవుడి పైన అత్యంత విశ్వాసము, ప్రేమ, భక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం. హరే కృష్ణ.